మొన్న ఈ మధ్య ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఆ వైఎస్ఆర్సీపీ గుర్తులో కూడా ఇంతకుముందు వైఎస్ఆర్ గారిది ఉండేది ఫుల్ బొమ్మ. ఆ తర్వాత కొంతకాలానికి జగన్మోహన్ రెడ్డిది వైఎస్ఆర్ది ఇద్దరిది పెట్టారు. ఇప్పుడు అసలు వైఎస్ఆర్ గారిది లేకుండా చేసి జగన్మోహన్ రెడ్డిదే మొత్తం తీసుకొచ్చారు అంటే కూడా సోషల్ మీడియాలో ఒకటి చక్కర్లు కొడుతూ ఉంది. వాస్తవం అది, వాస్తవం అది. ఆ రోజు తల్లి ఉంది, ఎన్నికలప్పుడు చెల్లి ఉంది, పైన మరి రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంది. ఈరోజు తల్లి లేదు, చెల్లి లేదు, తండ్రి లేడు. నేను అనాథని అంటాడు. వాళ్ళు ఎవరు బొమ్మలు ఉంటే మరి నువ్వు అన్నదమ్ములు, నీ తల్లి ఉంది, నీ చెల్లి ఉంది అంటారు కదా. అందుకని వాళ్ళని బయటికి తరిమేస్తే నేను అనాథనని ప్రజలు చెప్పుకోవచ్చు. మీ బిడ్డను అంటాడు, ఆస్తిపత్రాల మీద ఆయన బొమ్మ వేయించుకుంటాడు. రేపు మీ బిడ్డను కదా, నాకు ఆస్తిలో హక్కు ఉంది కదా అంటాడేమో. మా ఆస్తి పత్రాల మీద నీ బొమ్మ ఏంటి అసలు? మరి బిడ్డకు వాటా బెటవా అని చెప్పేసి మరి వీళ్ళందరూ రేపు వైసీపీ నాయకులందరూ లాక్కుంటారేమో. సొంత చెల్లికే వాటా ఇవ్వట్లేదంటూ కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. వాళ్ళిద్దరి మధ్య విభేదాలకు కారణం కూడా ఆస్తి గొడవలే అంటూ కూడా. విభేదాలు ఏమైనా కావచ్చు. ఇప్పుడు వీళ్ళని ఎవరిని ప్రేమ, నా అక్కలు, నా చెల్లెళ్ళు, అన్నలు, తాతలు అంటున్నావు, వాళ్ళెవరు మరి? ముందు ఇంట గెలిచి రచ్చగలమన్న. అవును. నీ తల్లిని చెల్లిని తరిమేసి ఈ రాష్ట్రం మీద పడి మీ అక్కలు చెల్లెళ్ళు అని చెప్పి అందరినీ మాయ చేసే కార్యక్రమం తప్పితే మీరు ఆ తల్లికి చెల్లికి న్యాయం చేయాలి. నువ్వు ఏం చేసావో చెప్పు. ఈ రాష్ట్రానికి ఫలానా చేసావు. విద్యార్థుల యువత భవిష్యత్తు కోసం నువ్వేమన్నా కంపెనీలు తీసుకొచ్చావా, ఫ్యాక్టరీలు తీసుకొచ్చావా, ఏమన్నా ఆలోచన చేసావా? ఈ రాష్ట్రంలో నిర్మాణ రంగానికి కుప్పగొల్చావు ఒక వర్గం మీద కసితో. అమరావతిని భ్రమరావతి అన్నావు, అక్కడ సున్నా చుట్టావు. 3 రాజధానులు అన్నావు, ఒకటి కట్టలేదు, 3 సరే అమరావతి ఒకటి ఉంది కదా, మరి దాన్ని కట్టాలి కదా. ముందు దాన్ని ఎందుకు కట్టలేకపోయావు? 3 అమరావతి కూడా ఉంది కదా, మరి దాన్నన్నా ఫస్ట్ కట్టాలి కదా. ఎంతసేపు ఆత్మస్థుతి, పరనింద. ఏదన్నా జరిగితే చంద్రబాబు అట్ట చేశాడు, చంద్రబాబు పెట్టాడు. ఇసుక పేదలకి ఉచితంగా ఇచ్చింది కూడా ఈరోజు తప్పు. దాని మీద కూడా కేసు పెట్టాలి చంద్రబాబు గారి మీద. అన్నీ ప్రజలు అమాయకులు కాదు, చాలా క్షుణ్ణంగా అన్నీ పరిశీలిస్తున్నారు. నాడేం జరిగింది, నేడేం జరుగుతుంది. 500 తీసిపోతే ఆ తల్లి అన్ని సరుకులు తెచ్చుకునేది. ఇవాళ 500 తీసిపోతే చెత్త పట్టుకొని వస్తుంది. 60 రూపాయలు ఉన్న నూనె ప్యాకెట్ ఇవాళ 120 రూపాయలు పామాయిల్ అమ్ముతా ఉంది. మరి పెట్రోల్ ధరలు 10 రూపాయలు మిగతా రాష్ట్రాల కన్నా ఎక్కువ. మరి రోజుకు లీటర్ వాడే కూలీ అయినా, మరి రైతు అయినా మరి 10 రూపాయల చొప్పున నెలకు 300, సంవత్సరానికి 3,500 రూపాయలు వసూలు చేస్తున్నావు. నువ్వు రైతుకి ఇచ్చేది ఎంత? పవర్ స్ప్రేయర్ వాడతాడు, డీజిల్ వాడతాడు ట్రాక్టర్కి. నువ్వు రైతుకి ఇచ్చేది రైతు భరోసాలో సెంట్రల్ గవర్నమెంట్ 6,000-6,500 ఏమి ఇస్తే నువ్వు 7,000 ఇస్తున్నావు. ఇది ఆరోపణలు నువ్వు లాక్కుంటున్నావుగా. ఎకరా ట్రాక్టర్ దున్నియాలంటే డీజిల్ రేట్లో లీటర్ 10 రూపాయలు నీ అదనపు వడ్డింపు. పవర్ స్ప్రేయర్తో మందు కొట్టాలంటే దానికి పెట్రోల్లో వడ్డింపు. ఈ చేత్తో ఇస్తున్నావు అంటూ నటిస్తున్నావు, ఆ చేత్తో కొట్టేస్తున్నావు. ఒకటి కాదుగా, కరెంటు ఛార్జీలు 8-9 సార్లు పెంచావు. ప్రజలను అడ్డి విరుస్తున్నావు. ఈయన చేస్తున్నది ఏంది? వాత పెట్టి ఎన్నపూస రాస్తున్నాడు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నా అండి. ఇప్పుడు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అనగానే వాళ్ళు ఏం అమాయకులు కాదు. ఈరోజు 100 తీసుకోకపోతే ఏమొస్తుందో తెలుసు. క్వార్టర్ లిక్కర్ ఎంత అమ్ముతుందో తాగేవాడికి తెలుసు. నూనె ప్యాకెట్ తెచ్చే తల్లికి తెలుసు, గ్యాస్ సిలిండర్ కొట్టే తల్లికి తెలుసు ఎంత పడుతుంది. ఆ రోజు 400, ఇవాళ 1,200. ఎక్కడ పొంతనా? అన్ని ప్రజలుగా అమాయకులు అయితే అసలు ఈ ప్రభుత్వాలే మారవు. సరే, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, రాజకీయ సమీకరణాలు అయితే శరవేగంగా మారుతున్నాయి. అన్ని సర్వేలు కూడా ఈసారి టీడీపీ జనసేన కూటమికే 140 స్థానాలకు పైగా
సీట్లు వచ్చే అవకాశం ఉంది అంటూ చెప్తున్న నేపథ్యంలో ఏంటి సార్ ప్రజాక్షేత్రంలో ప్రజల అభిప్రాయం ఏ రకంగా ఉంది? ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమికి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి? ఎవరు అధికారంలోకి రాబోతున్నారంటే ఏం చెప్తారు? నేను ఎన్ని స్థానాలు రాబోతానని నేను చెప్పలేను. సార్ ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలో రాబోతుందనేది నా ఖచ్చితమైన అభిప్రాయం. ఎందుకంటే క్షేత్రస్థాయిలో మొదట ఈ రాష్ట్రంలో మార్పు రూరల్లో అర్బన్లో మొదలైంది. అర్బన్ ఓటింగ్లో ఫస్ట్ స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయిందంటే చాలా మంది స్కిల్డ్ లేబర్ అంతా పోయి అర్బన్లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో పనిచేస్తూ ఉంటారు. ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఒక 20% 20 విభాగాల్లో రకరకాల పనులు పనిచేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ పనులు లేక పొరుగు రాష్ట్రాలకు పారిపోవాల్సిన పరిస్థితి, ఉపాధి లేదు అసలు. సో అట్లా అర్బన్లో మొదలైంది. రూరల్కి వచ్చిన తర్వాత ఈ లిక్కర్ కానివ్వండి, లేకపోతే అధిక ధరలు కానివ్వండి, ఈ పెట్రోలు, గ్యాసు, డీజిల్, ఇవి కరెంటు ఛార్జీలు కానివ్వండి, ఆర్టీసీ ఛార్జీలు కానివ్వండి, ఇవన్నీ కూడా అనుభవించిన తర్వాత క్రమంగా మత్తు రూరల్లో కూడా దిగిపోయింది. ఆయన అనుకుంటున్నాడు నేను సిలువ వేసుకున్నంత మాత్రం నా సిలువను అందరూ క్రిస్టియన్స్ అందరూ నన్ను అనుసరిస్తారు ఆ పార్టీ నన్ను. అంత అమాయకంగా ప్రజలు లేదు. రోజువారీ కూలికి పోయే వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందో, ఎన్ని వస్తున్నాయో, ఎన్ని బాధలు పడుతున్నామో వాళ్ళకి తెలుసు. కాబట్టి కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనే జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలు ఫలించవు. ప్రజలు తగిన తీర్పు స్పష్టంగా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. నేనైతే ఎట్టి పరిస్థితుల్లో 50 సీట్లు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి 50 లోపే, కానీ 50కి ఒక సీటు కూడా పెరిగే పరిస్థితులు అయితే ఉండవని చెప్తాను. ఓకే, అంటే 125 స్థానాలకు పైగా టీడీపీ జనసేన వస్తుంది. ఓకే, నేను ఎక్కువగా చెప్పలేను కానీ. ఓకే సార్, అసలు జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారికి ఫ్యాక్షన్ మరక ఎలా అంటుకుంది? చంద్రబాబు నాయుడు సిద్ధాంతాలు వేరు, కానీ బ్రహ్మానంద రెడ్డి గారి ఫ్యాక్షన్ మరక వల్ల కొన్ని రోజులు చంద్రబాబు గారు బ్రహ్మానంద రెడ్డిని పక్కన పెట్టారు అంటూ కూడా ఒక వార్త చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉందా? మనం సమాజం మా ఊర్లో ఉంటాం. మా ఊర్లో గొడవ జరిగినప్పుడు ఖచ్చితంగా నాయకుడు కనిపిస్తారు. నేను యాక్చువల్గా ఆ గొడవలో జరిగినప్పుడు నా కుటుంబం కూడా మాచర్లో లేదు, హైదరాబాద్లో ఉంది. కానీ జరిగినప్పుడు అది చాలా బాధాకరమైందే. ఎవరినైనా ఒకళ్ళు చనిపోయినా, నలుగురు చనిపోయినా బాధాకరమైన. దాంట్లో నేను ఎప్పుడూ సమర్థించట్లేదు. ఎప్పుడూ కూడా ఫ్యాక్షన్లో వచ్చే విజయాన్ని గొప్పగా ఫీల్ అయ్యే మనస్తత్వం నాది కాదు. మనం ఎవరికన్నా మంచి చేసి మనం ప్రజల హృదయాన్ని గెలిస్తే అది విజయం. భయపెట్టి లేకపోతే ఇది చేసేది ఆ విజయాన్ని విజయంగా నేను ఎప్పుడూ భావించట్లేదు. మా ఊర్లో జరిగింది చాలా దురదృష్టకరమైన సంఘటన. నేను హైదరాబాద్లో ఉన్నాను. నాకు ఆ కేసులో ముద్దాయిగా పెట్టారు, A1గా పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రావిటీ ఉన్న కేసు కాబట్టి వాస్తవాలు నేను కొన్ని తెలియజేశాను. నేను ఎక్కడున్నాను, ఏ నిమిషం ఎక్కడున్నాను ఏంటనేది. అయినప్పటికి కూడా మరి అది పార్టీకి కూడా పులుంతారు కాబట్టి పార్టీ శ్రేయస్సు దృష్ట్యా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. నేను దానికి కూడా బాధపడలేదు, సహజం. మరి పార్టీని రక్షించుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. నేను ఉన్నానా లేనో వాళ్ళు అభియోగం మోపారు. తప్పిచ్చాడు కావాలనే నింద పార్టీకి రావటం మూలంగా ఎక్కువగా ప్రజలకు నష్టం జరుగుద్ది కాబట్టి ఆ దృష్టితో ఆయన దాన్ని ఇచ్చారు. సరే, చివరికి అదేదో అయిపోయింది. ఈరోజుకి కూడా నేను ఎప్పుడు కూడా ఆ సంఘటన తలుచుకున్నప్పుడు బాధపడుతూనే ఉంటాను.